విదేశాల్లో తమ శాఖల ద్వారా ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజమౌళి గుప్తా అధ్యక్షతన జరిగిన జిల్లా వివిధ విభాగాల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పేద ఆర్యవైశ్యుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్లు ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశంలోనే ఉన్నతంగా జీవిస్తున్న ఆర్యవైశ్యులు గ్రామీణ ప్రాంతాలలోని పేద ఆర్యవైశ్యులకు సహకారం అందించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఇప్పటి వరకు 40 మందికి రికార్డ్ చేయని డొక్కాడని పేద వయసులో ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ కావాలని ఒక తలపుతోటి ఇవాళ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ 40 లక్షల రూపాయలు 40 మంది స్టూడెంట్ కు నాన్ రిఫండబుల్ ఫండ్ కింద ఇచ్చిన ఘనత ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా 11 జిల్లాలకు పేదరికంలో ఉన్న వైశ్యులకు కుటుంబ మిషన్లే కావచ్చు, టీచర్సే కావచ్చు, ఐడీసీసే కావచ్చు, వాళ్ళకు చిన్న వ్యాపారస్తుంటారు వాళ్ళకు కూడా సపోర్ట్ చేసే విధంగా జిల్లాలలో కూడా మెరిట్ స్టూడెంట్ కానీ స్పోర్ట్స్ పరంగా రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో ఒక ఫుట్బాల్ ప్లేయర్ కావచ్చు, క్రికెట్ ప్లేయర్ కావచ్చు, ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఎప్పుడైనా ఎల్లవేళలా 24/7 ఈ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లాలో ఎవరున్నా కానీ సిద్దిపేట జిల్లా విభాగం తరఫున రాష్ట్ర విభాగం ముందుంటుందని చెప్పుకుంటూ దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది ఆర్యవైశ్యులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ దేశ విభాగం ఉన్నది. అదేవిధంగా అమెరికా, దుబాయ్, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ లో కూడా మన వైశ్య జాతి కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ గా ఏర్పాటు చేసి అక్కడ కూడా వైశ్యులందరూ